నమస్తే లత గారు. నమస్కారం అండి. మీ సినిమాలు చూసి పెరిగామండి మేము. ముఖ్యంగా తెలుగు నాటకవాడు ఎన్టీఆర్ గారితో చాలా చేసి అందరితో హేమని అందరితో చేశారు మీరు. ఎన్టీఆర్ గారితో ఏ సినిమా అనేది ఫస్ట్ పిక్చర్? అది ఫస్ట్ పిక్చర్ వచ్చి నిప్పు లాంటి మనిషి. నిప్పు లాంటి మనిషి చేశారు. జంజీరు రీమేక్. జంజీర్ రీమేక్ తమిళ్లో ఎంజిఆర్ గారు, తెలుగులో ఎన్టీఆర్ గారు. అది ఆ సినిమా ఇప్పుడు ఎంజిఆర్ గారు నేను చేసింది. ఎంజిఆర్ గారి బర్త్డేకి డిజిటలైజ్ లాగా చేసి ఫ్రెష్గా కొత్త సినిమాలాగా రిలీజ్ అయిపోతున్నాను January 17th. అంత డిజిటలైజ్డ్ వర్షన్. సో అది చాలా అదే నిప్పులాంటి మనిషి అదో హిట్ ఫిల్మ్ కదా. నిప్పులాంటి మనిషి కూడా చాలా చాలా హిట్ ఫిల్మ్. ఇంకా శృంగార రాముడు అని ఒక సినిమా చేశాను ఎన్టీఆర్ గారితో. అందగాడ సాంగ్ దాంట్లోదే కదండి. అవును. అది ఇంకొక సినిమా వచ్చి అమ్మాయి పెళ్ళి, భానుమతి గారి డైరెక్షను. అందరూ పెద్ద వెటరన్స్, నేనే ఎప్పుడు కొత్తదని. సో అందరూ నన్ను ఎన్టీఆర్ గారితో నాకు చాలా ఇస్తుంది అతని పంక్చువాలిటీ. అదే శృంగార రాముడు సినిమా అక్కడ శ్రీనగర్ కాశ్మీర్లో షూటింగ్ అయితే 7 o'clock మార్నింగ్ లొకేషన్ ఉంటారు. ఆయన 4:30కి లేచేవారు. అంత ఎక్సర్సైజ్ అది ఇది చేసేసి 7 o'clock ఆయన 7 o'clock కొంచెం ఎర్లీ కాశ్మీర్లో. సో ఆయన 7 o'clock అంత సిన్సియారిటీ. అలాగే వాళ్ళు స్టాఫ్ ఇంకా టెక్నీషియన్స్ చెప్పమ్మా మేము పడుకోవడానికే 11 అయిపోతుంది, మేము 4:35 లేచి స్నానం చేసి చలేస్తుంది, చెప్పండి. డైరెక్టర్ గారితో చెప్పారు వాళ్ళంతా. డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఎన్టీఆర్ గారితో అని. సో నేను చెప్పాను. ఆయన ఎన్టీఆర్ గారు సార్ ఏమనుకోకపోతే చెప్తాను. నేను చెప్పండి లత గారు చెప్పండి. లేదండి అందరు ఫీల్ అవుతున్నారు, చాలా మీరు వచ్చేస్తున్నారు, మీకు మీ వల్ల అవుతుంది, అందరికీ అది కాదు. ఓకే పర్వాలేదండి, టుమారో 9 o'clock అంత ఇమ్మీడియట్గా అది ఆయనతో ఇది ఏదైనా చెప్తే ఓకే అంతే. అది చెప్పవచ్చు కదా, 3-4 రోజులు ఎందుకు చెప్పలేదు అన్నారు. అందుకని ఆ టైం అదేలాగా నేను ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో మార్నింగ్ 7:30 ఫ్లైట్. నేను హైదరాబాద్కు నేను హైదరాబాద్ వెళ్తూ చెక్ ఇన్ చూస్తే ఎన్టీఆర్ గారు ఆ బ్లూ మేకప్, కృష్ణుడు మేకప్ వేసుకొని 7 o'clock మేకప్ వేసుకొని పక్కన ఒక కిరీటం పెట్టుకొని కూర్చొని అసిస్టెంట్. ఏంటండి మేమంతా మేకప్ వేసుకోలేదు, అక్కడికి వెళ్ళి వేసుకుని కృష్ణుడు వేసేసి అలా కూర్చున్నారు బ్లూ మేకప్. అది వేయటానికే 2.5 hours 3 hours అవుతుంది. మన పీతాంబరం గారి వాసు గారు, ఎంజిఆర్ గారికి అయినా మేకప్ మ్యాన్. సో ఏమండి ఇలా వచ్చారు, ఎలాగండి ఇది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లేదండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా సెట్కి వెళ్తాను, 9 o'clock షార్ప్ 9 o'clock ఉంటాను. అది అప్రిషియేట్ చేస్తాను ఆయనతో ఆ డెడికేషన్. ఏది చేసినా ఇప్పుడు జనరేషన్ నేర్చుకోవాలండి. ఇది ఇప్పుడు జనరేషన్ ఏం లేదు, ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు అదే. మనం ఏదైనా డైలాగ్ ఉంటే ఆయన ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం అందుకే ఉంటుంది, దాని మీద ఉంటుంది. ఏం సీన్ చేస్తున్నాం ఏదో ఆ మూడు అది. ఇప్పుడు జనరేషన్ అంతా అది అయినేస్తే హీరోయిన్స్ ఇంకా చెప్పనే అక్కర్లేదు, బాంబే నుంచి వస్తాను ఎక్కడ వచ్చాను, అట్లీస్ట్ ఏం చెప్తున్నాం అది చూడాలి కదా, ఏం సీను మనం అట్లీస్ట్ ప్రాంప్టింగ్ ఉన్నాం. డబ్బింగ్ మీరే చెప్పేవాళ్ళండి? నేనే మొదటి నుంచి కూడా నేనే. ఎట్లా మీకు అప్పట్లో తెలుగు అంత ఉత్సాహం మీకు అసలు? వచ్చండి, మా పెద్దమ్మతో అంతా తెలుగులోనే మాట్లాడతాను కదా. మా అమ్మ వాళ్ళ గ్రాండ్ మదర్ అంతా తెలుగే. కర్నూలు వాళ్ళు సెటిల్ అయింది, వాళ్ళంతా చదువుకునేది సెటిల్ అయింది ఇక్కడ. అలాగే నాగలాపురంలో ఒక టెంపుల్ కట్టాం. మా అమ్మమ్మ సుంకలమ్మ టెంపుల్ మీకు తెలిసి ఉంటుంది నా కర్నూలు దగ్గర. అప్పుడు చిన్న టెంపుల్గా ఉంది. మళ్ళీ 74-75లో మేము అది బాగా ఎలాబరేట్ చేసి గోపురం అంతా కట్టి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తాం. మా బ్రదర్ ఇప్పుడు చూసుకుంటున్నారు. పెద్ద టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. వెళ్తారు అక్కడికి ప్రతి సంవత్సరం. రేపు ఆ ఫంక్షన్ తర్వాత ఎల్లుండి అక్కడికి వెళ్తున్నాను. అట్లాగా మొత్తానికి ఎన్టీఆర్ గారి అవార్డు, ఎన్టీఆర్ గారి 100వ జయంతి సందర్భంగా మీరు అందుకున్న సంతోషం అవార్డు. అదే అక్కడికి వెళ్తున్నాము. అందుకే ఎన్టీఆర్ గారు కూడా అడిగారు అప్పుడు, ఏమండి లత గారు మీరు అక్కడి నుంచి కంటెస్ట్ చేయండి, మీరు అక్కడ టెంపుల్ కట్టారు కదా అని చంద్రబాబు నాయుడు కూడా అడిగారు నన్ను సెకండ్ టైం నన్ను. అవునవును అడిగారు. సరే కాదండి అది
చెన్నై నాకు అలవాటు అయిపోయింది, చెన్నై అలవాటు అయిపోయింది. నేను అక్కడ వచ్చి సెటిల్, అక్కడ వచ్చి సెటిల్ అవ్వాలి కదా, అదే కదా. అంటే నాకు కొంచెం కష్టం అన్నాను, సరే వద్దన్నాను. అందరూ ఎంజీఆర్ లత అంటారు, ఎందుకనండి? ఎంజీఆర్ లత అంటే ఆయన లాస్ట్ పిక్చర్స్ అంతా నేనే చేశానండి. ఆయన సీఎం అవడానికి ముందు పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చెప్పేది, ఆయన అన్ని సినిమాలు ఆయన పొలిటిక్స్ ఇది చెప్పేది, ఆయన ఇది చెప్పేది అన్నీ నేనే ట్రావెల్ చేశాను. నా ఫస్ట్ హీరో ఆయనే, ఆయన లాస్ట్ హీరోయిన్ నేనే. సీఎం అయిన తర్వాత నేనే, సీఎం అయిన తర్వాత మధురై మిట్ట సుందర పాండ్యన్, మీనవన్ శ్రీధర్ గారిది మీన 2 సినిమాలు ఫినిష్ చేసి సీఎం అయ్యారు. ఓకే. అప్పుడు కూడా బొమ్మాయి పత్రిక వస్తుంది కదండి, తెలుగులో కూడా వస్తుంది. అప్పుడు నన్ను అడిగారు, సరే మీరు సీఎం అయిపోయారు, ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేయాలి ఆయన్ని. సరేనా, అలాగా అన్న. ఆయన అప్పుడు సెక్రటరియట్లో ఉన్నారు. ఫస్ట్ డే చాలా ప్రెస్, చాలా ఇది. నేను ఫోన్ చేశాను, ఏంటి అన్నాను. లేదండి నాకు ఒక ఇంటర్వ్యూ కాదు. ఏంటి పొలిటిక్స్ రమ్మంటారు, ప్రెస్ రిపోర్ట్ అయిపోయా. లేదండి ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. ఏంటి అన్నారు. లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. ఓకే నువ్వు రా, స్టూడియోకి రా, మధ్యాహ్నం పూట ఫస్ట్ ఇంటర్వ్యూ. స్టిల్ అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు. అది నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన దీనికోసం. అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు, కృష్ణుడు వేషంతో వచ్చారు ఆయన. ఫోటో ఉంది నా దగ్గర. ఆయన వచ్చి విష్ చేశారు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు చాలా బాండేజ్ ఉండేది వాళ్ళ లోపల, చాలా ఫ్రెండ్స్. ఇద్దరికి మేకప్ మ్యాన్. చాలా రోజు మాట్లాడుకునేవాళ్ళు. ఎన్టీఆర్ గారు యాక్చువల్గా కాశ్మీర్లో ఉండబడి అడిగేవారు ఎన్టీఆర్ గారు, ఏమండి పాలిటిక్స్ వెళ్ళారే అన్నగారు, ఏమిటి మన బాగుందండి, మీరు కూడా నేనా ఎవరు ఎన్టీఆర్ గారు. ఆయన వచ్చి ఆయన సీఎం అయ్యి కదండి, అది ఒక పెద్ద ఇది కదా, ఇద్దరు సీఎంస్. అంటే ఇద్దరు సీఎంలతో మీరు నటించడం అంటే అసలు మామూలు విషయం కాదు కదండి. అదే నీకు ఇప్పటి వరకు ఎంజీఆర్ లత, ఎక్కడికి వెళ్ళినా ఎంజీఆర్ లత. ప్లస్ నేను ఇప్పుడు సీరియల్స్, తమిళ సినిమాస్ అన్ని చేస్తున్నాను. ఇంకా సో లాంగ్ జర్నీ. ఎన్టీఆర్ గారితో మీ మెమరీస్ అండి? ఇంకా ఎన్టీఆర్ గారితో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. అప్పుడు వైఫ్ ఉండేవారు బసవతారకం గారు. అవును. అప్పుడు వచ్చి ఈవినింగ్ కాశ్మీర్లో ఉండేవాళ్ళం. ఆవిడ అలా ఏమండి అంటే, లేదండి భోంచేసి పడుకుంటారండి, 4 o'clock లేస్తారండి, లేచి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి అంత ఎక్సర్సైజ్ చేసి భోంచేసేసి మేకప్ స్టార్ట్ చేస్తారండి. నేను లోపలికి వెళ్తే డిస్టర్బ్ అవుతారని నేను బయట ఇలా తిరుగుతున్నాను అంటే. మంచి ఆవిడ కూడా చాలా మంచి ఆవిడే, చాలా బాగా మాట్లాడుతుంది. బాలకృష్ణ గారు కూడా చేశారు అన్నతమ్ముల అనుబంధం. అందులో నేను హీరోయిన్ దీన తమిళ నేనే చేశాను. ఆ సినిమా తమిళ నాలేనా మీద ఎంజీఆర్ గారు చేశారు. ఎంజీఆర్ గారు డబుల్ రోల్ కదా అందులో. ఎన్టీఆర్ గారు, మురళీ మోహన్, బాలకృష్ణ గారు. తమిళ్లో ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు డబుల్ రోల్ చేశారు. అన్నగారి రోల్ ఇంకొక సెకండ్ మురళీ అరేంజ్ చేశారు. దీనత బండ్రు 2లో నేనే చేశాను. సో ఎన్టీఆర్ గారు చెప్పాలంటే కృష్ణుడు అంటే ఆయనే కృష్ణుడు కదా, ఇంతవరకు అది ఎవరు అది రీప్లేస్ చేయలేరు. కృష్ణుడు అంటే రియల్ కృష్ణుడు, దేవుడు లాగే. ఎంతమంది వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళి స్ట్రేట్గా అక్కడికి వచ్చి ఆయన దర్శనం తీసుకొని వెళ్ళేవారు. సో అది ఆ జర్నీ ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు అంతా ట్రావెల్ చేశాను నేను. ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు మీరు ఏమన్నా? ఇంటికి వెళ్ళలేదు నేను, ఇంటికి వెళ్ళలేదు. ఆయన మీ ఇంటికి ఫంక్షన్స్ కానీ ఎప్పుడన్నా ఫంక్షన్స్ కానీ వస్తారు ఎంజీఆర్ గారు ఫంక్షన్స్ అంతా వస్తారు. ఎన్టీఆర్ గారు అక్కడ సత్య స్టూడియోకి వచ్చేవారు, ఎంజీఆర్ గారిని మీట్ చేసేప్పుడు నేను ఉంటాను అప్పుడు. సో అందరు భోంచేసేవాళ్ళం. సో మీరు ఎంటర్ అయిన టైంలో మీకు బాగా పోటీ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరండి? పోటీ నేను ఎవరిని తీసుకోనండి, మన పని మనం కరెక్ట్గా చేస్తే అంతే. అప్పుడు మంజుల ఉండేది, మంజుల, చంద్రలలిత గారు మీకన్నా సీనియరా? చాలా సీనియర్, బాగా సీనియర్ కదా. వాళ్ళ బాగా సీనియర్స్. మంజుల కూడా నాకంటే సీనియరే. నాకు నేను ఆవిడ చాలా కొన్ని సినిమాలు చేసి ఎంజీఆర్ గారితో యాక్ట్ చేసేది. నేనే జయలలిత గారంతా ఆ టైం కదా. అవును, జయలలిత గారంతా మంచి సీనియర్. కానీ మీరు అప్పుడు లోకం చుట్టిన వీరుడికి జయలలిత గారిని పెట్టుకోకుండా మిమ్మల్ని పెట్టుకుంటున్నారు. అప్పుడు ఎక్కువ ఆవిడ చేసేవాళ్ళు కదా, ఎందుకు కొత్తదనం కోరుకున్నారు?
కాదండి, అదే చెప్తారు ఆయన. ఎప్పుడు నేను వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాను హీరోయిన్స్, వేరే పిక్చర్ యాక్టర్స్ నాతో వస్తారు, తర్వాత బిజీ అయిపోతారు, వాళ్ళ కాల్ షీట్ కోసం నేను వెయిట్ చేయాలి. ఇది ఫారెన్ షూటింగ్, వేరే షూటింగ్ అంత ఉంటే వాళ్ళకు కష్టం కదా. ఇది 1 month జపాన్, హాంకాంగ్, సింగపూర్ 1.5 months అది వెళ్తే అది కుదరదు కదండి. అవును. అందుకని చంద్రకళ, మంజుల, నేను ముగ్గురు చేసాం. మా లోపల ఏ పోటీలు, మేము ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం. జానకి అమ్మగారే నాకు ఇన్ఛార్జ్, చెప్తారు అందరూ నటించిన వాళ్ళు. ఎంజిఆర్ గారి వైఫ్. అప్పుడు అబ్రాడ్ వెళ్ళి చాలా కష్టం, అందుకని మా మదర్ రాలేదు. ఆవిడే పాపం జానకి అమ్మగారే, ఆవిడే సీఎంగా ఉన్నారు. ఆవిడ వచ్చి నన్ను లేపి మార్నింగ్ కాఫీ, జపాన్లో కాఫీ తాగు, లే వాళ్ళు చూడు వాళ్ళు రెడీ అవుతున్నారు, లేని పాపం లాస్ట్ దాకా నాతో చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. సీఎం అంటే ఆవిడ కూడా పిలిచారు, ఇప్పుడు వచ్చే ఇప్పుడైనా రాను. లేదమ్మా అని. అది సో ఎన్టీఆర్ గారు వచ్చి ఎవర్ గ్రీన్ కదండి. అప్పుడు ఆర్టిస్టులంతా ఎన్టీఆర్ గారు కానీ ఎంజిఆర్ కానీ ఎవర్ గ్రీన్, ఇంకా జనాల మధ్యలో ఇంకా ఉన్నారు. అవును. తమిళనాడులో ఈయన అక్కడ ఆయన. నిప్పులాంటి మనిషి ఎక్స్పీరియన్సెస్ ఏంటండి? నిప్పులాంటి మనిషి అదే, నిప్పులాంటి మనిషి తమిళ్లో చేశాను, అదే సిరిత్ వాడవేండం. తెలుగులో వచ్చి ఇది నిప్పులాంటి మనిషి. ఆయన కాన్సన్ట్రేషన్ అది డెడికేషన్. తమిళ్లో చేసేసాను ఆ సీన్. చూడు పిల్లలు చనిపోతారు చూడండి యాక్సిడెంట్లో, చెప్పు ఎవరు చేసింది నువ్వు తెలుసు, చెప్పు అని అది ఆ సీను తమిళ్లో చేసేసాము మేము. తమిళ్లో చేసేసి 1 week తర్వాత తెలుగులో ఎన్టీఆర్ గారే చదువుకుంటాను అన్నీ, అంతా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఉండేవాళ్ళు చూస్తే అసలు ఫోన్లో మాట్లాడుకుంటారు. అది చూసాను, ఇది చూస్తున్నాను. సో నాకు అంత కాన్సన్ట్రేషన్. అదే చెప్పాను, ఈ మార్నింగ్ 6 o'clock ఎయిర్పోర్ట్లో కృష్ణుడు మేకప్, ఇంకేం కావాలి, అది ఒకటే చాలు. వేరే దాంట్లో చదువుతూనే ఉన్నారు. నేను చూశాను, సరే అండి లతగారు చేద్దామా, ఓకే మీరు చేసిందే కదా, ఓకే అండి చూడు అన్నా. నేను వెళ్ళి పడిపోయాను. ఆయన పాపం కావాలని చేయలేదు, ఎమోషనల్. సార్ ఎస్డి లాల్ గారు డైరెక్టర్, సార్ కట్ మేడం పడిపోయారు, సారీ దెబ్బ తగిలిందా లేదా, సారీ సర్లేండి నేను, లేదండి పర్వాలేదు చేయండి. ఆ షార్ట్ చూడండి, తన ఫస్ట్ అలాగే అంత కాన్సన్ట్రేట్ పాపం. లత గారు ఏమండి లత గారు భోంచేస్తారా, అది చాలా మర్యాద ఇచ్చేవారు ఆర్టిస్టులకు. చాలా పిలుస్తారు. లేదు చాలా రెస్పెక్టబుల్ పర్సన్. ఎప్పుడూ లత గారు బాగున్నారా, ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉండేది. అది నేను అప్రిషియేట్ చేస్తాను. వాళ్ళ వైఫ్ కూడా ఎంజిఆర్ గారి వైఫ్కి వాళ్ళ వైఫ్ని కంపేర్ చేయాల్సి వస్తే, అవును ఇద్దరు చాలా ఎఫెక్షన్గా ఉండేవాళ్ళు. ఓకే. కత్తికి సానా పాట నిప్పులాంటి మనిషి ఏంటి అది? అవునండి. తెలుగులో అంటే తెలుగులో సినిమాలు తక్కువ ఉంటాను కారణం ఏంటి మీవి? తమిళ్ చాలా చేశానండి. తమిళ్ బాగా ఎక్కువ ఉంది. తమిళ్ బాగా ఎక్కువ చేశాను. సినిమా మొత్తం 200 films చేశాను. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం. ఎంజిఆర్, శివాజీ, కమల్, రజనీ. అదే ఇప్పటికైనా రాజకీయాలు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందండి? అసలు నాకు నిజంగా లేదండి. రాజకీయాలంటే జనాలకు మంచి చేయాలి. ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళు వేస్తే వాళ్ళ సెల్ఫిష్నెస్ అయిపోయింది. ఈ వస్తే మనకు ఏం చేసుకుంటాం, మనకు అదే అలాగైపోయింది. ఆ కాలం మారిపోయింది. ఇప్పుడు రాజకీయాలు అలాగే ఉంది మోస్ట్లీ. చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉందా మీకు? ఎవరండి? చంద్రబాబు నాయుడు. ఒకసారి ఆయన కూడా పిలిచి అడిగారు నన్ను, ఇందులో కర్నూలులో కంటెస్ట్ చేయమని. అంటే షిఫ్ట్ అయ్యి వచ్చేయాలి అన్నారు. అదే అందుకని. చంద్రబాబు నాయుడు గారు విజన్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఆయన సీఎం ఒక చేసిన విషయాలు కానీ బాగా చేశారు. లేడీస్ చంద్రబాబు గారు బాగా చేశారు, బాగానే చేశారు. నన్ను వచ్చి అడిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. ఈ శృంగారరాముడు షూటింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రామరావు కూతురు ఇద్దరు వచ్చారు షూటింగ్. భువనేశ్వర్ గారు ఇద్దరు వచ్చారు. అప్పుడు తెలుసు.